బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ డేలో సెకండ్ నామినేట్ చేయడానికి మన మర్యాద మనీష్ వస్తాడు. ఫస్ట్ నామినేషన్ వచ్చి భరణి గారిని వేస్తారు. లైక్ మీకు అన్నీ తెలిసి గుడ్డు పోయింది చాయి అన్నీ వింటుంటారు, అన్నీ తెలిసే కూడా కామ్గా ఉంటారు. అండ్ మా ఓనర్స్ మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఏంటంటే మేము ఇంకా స్ట్రాంగ్ అయ్యాము అని చిన్నపాటి డిస్కషన్ అయితే అవుతుంది. లైక్ మనీష్ చెప్పినట్టుగా భరణి గారు అన్నీ తెలిసి కూడా కామ్గా ఉంటారన్న పాయింట్ ఫైన్. బట్ పుల్లలు పెట్టారు వీళ్ళ మధ్యలో అన్న పాయింట్ డోంట్ నో, అంతైతే ఎక్కడ కనిపించలేదు షోలో. దానికి భరణి గారు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నామినేట్ చేసేది రీతు చౌదరిని. రీతు చౌదరి మీద లైక్ ఓనర్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వస్తావు, వితౌట్ పర్మిషన్ తిరుగుతుంటావు అని. దానికి మిగతా ఓనర్స్ అందరూ లేదు పర్మిషన్ మా దగ్గర తీసుకుంది, వితౌట్ పర్మిషన్ అయితే రాదు అని. అండ్ వెజల్స్ కూడా కడగదు, సరిగ్గా ప్రాపర్ వర్క్ చేయవు, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిరుగుతుంటావు అని అంటే వీళ్ళిద్దరు దానికి రీతు చౌదరి గోల చేస్తుంది. వీళ్ళిద్దరు ఫైటింగ్ మధ్యలో పాపం డిమాండ్ పవర్ని మధ్యలోకి లాగుతారు. ఇటు ఈయనకు ఓనర్ టీమ్మేట్ అని ఆయనకు సమాధానం చెప్పలేక, అటు రీతు చౌదరి ఫ్రెండ్షిప్ కాబట్టి ఆమెకు ఆన్సర్ చెప్పలేక మధ్యలో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. లైక్ ఇద్దరికి ఆన్సర్ చెప్పడానికే ట్రై చేస్తాడు. రీతు చౌదరి మాత్రం నామినేషన్ యాక్సెప్ట్ చేయొద్దు. ఫైనల్ కాల్ బిగ్ బాస్ నుంచి వచ్చే వరకు తను నామినేషన్ యాక్సెప్ట్ చేయదు. బిగ్ బాస్ అది చెప్పేస్తారు, లైక్ మీకు ఆప్షన్ లేదు, నామినేషన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది జస్ట్ డిఫైన్ చేసుకోవాలి అంతే. అంటే ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తుంది. మరి వీళ్ళిద్దరి నామినేషన్ గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.